నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఎప్పటి నుంచి లాంగ్ వీడియోలు అప్లోడ్ చేద్దామని ట్రై చేస్తున్నాను, కానీ అప్పుడప్పుడు చేస్తున్నాను కానీ సరిగా చేయట్లేదు. అందుకే ఈసారి సక్సెస్ఫుల్గా ట్రై చేద్దాము, అప్లోడ్ చేద్దామని చెప్పేసి నేను చేస్తున్నాను. అది కూడా అమ్మవారి వీడియోతో లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దామని మొదలుపెట్టాను. నాకు శ్రావణ మంగళవారం గౌరీ నోములు ఉన్నాయి. నాకు ఇది మూడో సంవత్సరం 4 వారాలు అప్లోడ్ చేద్దామని అనుకున్నాను, కానీ 4 వారాలు కూడా కుదరలేదు. కాబట్టి ఆఖరి వారమే, ఈ సంవత్సరానికి ఆఖరి వారం అయిన 4వ మంగళవారం వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి మొదలుపెట్టాను. మొదటి 2 సంవత్సరాలు మా అమ్మ వాళ్ళు పూజ చేయించారు. వాళ్ళు ఎలా చేయించారో ఈ 3వ సంవత్సరం కూడా నేను అలాగే పూజ చేసుకుంటున్నాను. ఈ పూజా విధానం ఏంటంటే, ముందు మనము మొదటి వారం గౌరీదేవిని, వినాయకుడిని పసుపుతో తయారు చేసుకున్నాం. ఆ తయారు చేసుకుంది ఈ నెలంతా, ఈ శ్రావణ మాసం నెలంతా ఆ గౌరీదేవితోనే పూజ చేసుకోవాలి. అది నాకు ముందు 2 సంవత్సరాలు మా అమ్మగారు వాళ్ళు అలాగే చేయించారు. నేను ఇప్పుడు అలాగే చేస్తున్నాను. కాకపోతే కొంతమంది ఎత్తుడు గౌరీ అని పెట్టుకుని ఏ వారానికి ఆ వారం చేసుకుంటారట. కానీ నాకు మా అమ్మ వాళ్ళు ఎలా చేశారో నేను అలాగే ఈ సంవత్సరం కూడా అలాగే చేయడం. పూజా విధానానికి వస్తే, మనం ఫస్ట్ ముందు విఘ్నేశ్వరుడు పూజ చేసేసుకొని విఘ్నేశ్వరుడికి బెల్లం ఒక నైవేద్యం పెట్టేస్తాము. తర్వాత గౌరీదేవి నామాలు చదువుకొని 108 నామాలు గౌరీదేవితో పూజ చేసుకుంటాం. ఈ శ్రావణ మాసం మంగళవారం గౌరీదేవికి ముందు గౌరీదేవి నామాలే కాకుండా తోరాలు కూడా ఉంటాయి, మన వరలక్ష్మి. కాకపోతే ఈ గౌరీదేవి తోరాలు మట్టు 5 పోగులతో 5 ముళ్ళతో 5గురికి ముత్తైదులకి తోరాలు 5 తోరాలు ఉంటాయి. వీటిని ఏంటంటే, ఒకటి అమ్మవారికి, రెండోదేమో మనం చేతికి కట్టుకోవాలి, మూడోదేమో మనం పెట్టుకునే కత్తికి కానీ లేదు ఏదైనా గరిటె కానీ అట్ల కాడ కానీ వాటికి కట్టి ఉంచాలన్నమాట. అష్టోత్తరం పూజ అంతా అయిపోయాక దీపధూప నైవేద్యం అయిన తర్వాత మనము కథ మొదలు పెట్టినప్పుడు ఒక 5 జ్యోతుల్ని వెలిగించుకోవాలి. కొంతమందికి జ్యోతులు, ముత్తైదువులు, తోరాలు పెరుగుతాయి, కొంతమందికి పెరుగు. మాకు మా అమ్మగారింట్లోనూ పెరగలేదు, అత్తగారింట్లోనూ పెరగవు. కాబట్టి నాకు 5 జ్యోతులే. ఈ 5 జ్యోతుల్ని ఎలా తయారు చేయాలంటే, మనం బియ్యపిండిని పట్టించుకొని బియ్యపిండిలో బెల్లం కలిపేసి కొంచెం పాలచుక్క వేసి వాటిని మెత్తగా చేసిన తర్వాత జ్యోతుల్లా తయారు చేసుకుని వాటిలో ఆవు నెయ్యి వేసి ఒత్తులు పెట్టుకుని వాటిని వెలిగించుకోవాలి. కథ మొదలు పెట్టే ముందు వెలిగించుకుని అవి వెలుగుతూ ఉంటే, మనం తోరం కట్టిన అట్లకాడ కానీ గరిటి కానీ కొత్తగా ఒక కత్తి కానీ పెట్టుకుని, చాకు కానీ పెట్టుకుని వాటిని ఈ వెలుగుతున్న జ్యోతుల మీద దానిని పెట్టి ఈ కథ మొత్తం చదువుకొని మనం అక్షింతలు చేతిలో పుచ్చుకొని చదువుకోవాలి. కథ పూర్తి అయిన తర్వాత ఈ అక్షింతలని ఆ అమ్మవారి దగ్గర వేయాలి. మనం తల మీద వేసుకుంటే మళ్ళీ మనం 5 సంవత్సరాలు నోము మళ్ళీ మొదటి నుంచి నోము పట్టాల్సి వస్తుంటాం. అందుకని చెప్పేసి మనం ఎప్పుడు మన తల మీద వేసుకోకుండా అమ్మవారి దగ్గర వేసిన దానిలో కొంచెం ఆవు చుక్క వేసి దానిని మనం పెట్టుకుని, మనం తాంబూలంగా ముత్తైదులకు ఇచ్చేటప్పుడు వాళ్ళకు కూడా ఈ కాటికి ఇవ్వాలి. నేను మా అమ్మమ్మని ముందు ముత్తైదుగా పెట్టుకుని వాయనం ఇస్తున్నాను. ఈ వాయనం ఏంటంటే, మా అమ్మమ్మకి నేను ఒక 5 బూరెలు, 4 గారెలు, 5 గుప్పెళ్ళ శనగలు, తర్వాత తాంబూలము మనకు తోచిన పళ్ళు, ఆకు, ఒక్క, మనకి ఇష్టమైతే మన అర్హతను బట్టి చీరలు లేదంటే జాకెట్ ముక్క, దాంట్లో కొంచెం దక్షిణ పెట్టేసి ముత్తైదువుకి తాంబూలం ఇచ్చుకోవాలని చెప్పారు. నేను అలాగే నాకు ఎటువంటి ఇబ్బంది ఆటంకం కలగకుండా 4 వారాలు నోము శుభ్రంగా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇప్పుడు నాకు 3 సంవత్సరాలు అయిపోయినట్టే. ఇంకా 2 సంవత్సరాల నోము ఉంది. వచ్చే సంవత్సరం నాది 4వ సంవత్సరం అవుతుంది. ఈ మంగళగౌరీ దేవి పూజ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.